కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో 5గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన వాళ్ళంతా 10 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు. నిన్న సింహాద్రి, విజయ్ మిస్సింగ్ కాగా ఈ రోజు సీపుల్, ఆయత్, మరియం అదృశ్యమయ్యారు. చిన్నారుల మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఏదైతే కామారెడ్డిలో చిన్నారుల వరుస మిస్సింగ్ కలకలం సృష్టిస్తున్న వేళ ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? కామారెడ్డి జిల్లా కేంద్రంలో 5గురు చిన్నారుల మిస్సింగ్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన బావా బామర్దులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో సింహాద్రి, విజయ్ అనే ఇద్దరు చిన్నారులు నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఈ చిన్నారులు తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, చుట్టుపక్కల బంధువులు కానీ వెతికినా కనిపించకపోవడంతో దీంతో చిన్నారుల తల్లిదండ్రులతో స్థానిక కామారెడ్డి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా 3 బృందాలతో ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ప్రాంతంలో అయితే జిల్లా కేంద్రం ఆర్బీ నగర్ చెందిన 3 అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో సిఫాత్, ఆయత్ మరియు మరియా, ఈ ముగ్గురు కూడా తండ్రి ఆటో నడుపుతాడు. దీంతో ఆటోలో షాప్ వద్దకు వెళ్లారు. షాప్ వద్ద తినుబండరాలు కొనుక్కున్నారు. అనంతరం చిన్నారులను కొనుక్కు తిరిగి వెళ్తామని తండ్రికి చెప్పడంతో జీవనోపాధి కోసం వెళ్ళినటువంటి ఆటో 2 గంటల పాటు అనంతరం తల్లి భర్తకు ఫోన్ చేసింది. ఇంటికి రావాలని సంప్రదించగా దీంతో సాయంకాలం కలిసినప్పటికీ పిల్లలు చిన్నారులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు ఆందోళన పట్టణ పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. కామారెడ్డి అడిషనల్ అయినటువంటి ఏఎస్పీ చైతన్యారెడ్డి రంగంలో దిగారు. ఇప్పటికే 3 బృందాలు ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. అదృశ్యమైన పిల్లలు ఆచూ కనబడితే వెంటనే కామారెడ్డి పట్టణ పోలీసుల్లో సమాచారం అయితే పోలీసులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.